అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 20,000 మందితో సభ ఏర్పాటు చేసి మీరు సిద్ధం సభతో మీరు పోటీ అనుకుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉంటుంది చంద్రబాబు. నీ డ్యాన్సులు రొమాన్స్లు ఏదైనా ఉంటే జూమ్ కాల్స్లో చేసుకో. జనం లేకొస్తే జగనే ఈ రాష్ట్రంలో ఏకైక లీడరు, ఏకైక క్రౌడ్ పుల్లరు. ఈ రాష్ట్రంలో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మాస్ లీడర్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చివరి సభను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా ఆయన ఎక్కువ సమయము ఈ జిల్లా ప్రజలకి తాను ఏం చేసింది చెప్పుకోవడానికి కానీ లేదా ఏం చేస్తానని చెప్పుకోవడానికి కానీ వినియోగించక ఎమ్మెల్యేలని తిట్టడము, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, ఇదే ఎజెండాగా ఆయన వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరి ఆయన సుమారుగా 14లో సగం నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు ఆ పార్టీకి సహకరించడం లేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎవరినైతే ప్రకటించినారో వారికి ఎవరూ సహకరించేటట్టు లేరు. మరి ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నారని సర్దుకుపోవాలనా, లేక వయసు పెరిగిన బుద్ధి పెరగలేదనేసి సానుభూతి తెలపాలనా, లేదా చివరి ఎన్నికలు కాబట్టి దింపుడు గల్లం ఆశతో తిరుగుతూ ఉన్నాడులే అని సర్దుకుపోవాలని అర్థం కావట్లే. ఈరోజు ఆయన తనది తాను కడుక్కోవడానికి చాలా ఉంది. ధర్మవరంలో క్యాండిడేట్ ఎవరో తెలియదు ఇప్పటి వరకు. రాప్తాడు కూడా క్యాండిడేట్ ఎవరో తెలియదు. పెనుగొండలో క్యాండిడేట్ గురించి ఎవరికి తెలియదు. మళ్ళీ కళ్యాణదుర్గంలో కూడా ఇంపోర్టెడ్, సోల్డ్ అవుట్. మరి సింగనమల అంటారా, పాపం ఇందాక వీడియోలు చూస్తా ఉన్నాం. సింగనమల ఈయన ప్రకటించిన అభ్యర్థి నాయకుల్ని బతిమాలుకోవడమే సరిపోతుంది. వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి వస్తున్నాడు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు వస్తూ ఉన్నాడు, వాళ్ళ అధినేత కనీసం వాహనాలు పెట్టి కార్యకర్తలను తీసుకొని రావాలనే ఆలోచనలో కూడా జిల్లాలో మీ పార్టీ శ్రేణులు లేవు, మీ పార్టీ నాయకత్వం కూడా లేవు. మరి మడకశీరలో చూస్తే రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు టికెట్ ఇచ్చినాడు, మేమెందుకు పనిచేయాలని మీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. హిందూపురంలో బాలకృష్ణ వన్ మ్యాన్ కమిటీ అతను తప్ప ఎవరు రారు మీటింగ్కి. పుట్టపర్తికి ఇప్పటికి కూడా మీ వెతుకులాట పూర్తి కాలే. మీ సర్చ్ పూర్తి కాలేదు. మీ క్యాండిడేట్ ఎవరో మీకు తెలియదు. అందులో పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్నా కూడా మీకు అతను ఆనడం లేదు. పార్థసారథి ఈ జిల్లాలో పార్టీ నిలబెట్టినాడు. బికే పార్థసారథి తెలుగుదేశం పార్టీని నిలబెట్టినాడు. బికే పార్థసారథిను గాదిలింగప్ప లాంటి వాళ్ళను మీరు ముందర పెట్టుకుని పెత్తనాలు మీరు చేసినారు. రాప్తాడంటారా, నీకు సిద్ధం సభకు పోటీగా సభ పెడతానని ప్రకటించినావు. ఇక్కడ చేయలేము, ఇక్కడ సభ నిర్వహించలేము, జనం రారని పెనుగొండకు పోయినావు. ఇంకా ఏముంది కాబట్టి నీ దగ్గర జనము లేదు, బలము లేదు, పోనీ నీ నాయకత్వము నీకు నమ్మకంగా లేరు. ఉన్న వాళ్ళకి శక్తి చాలదు. మరి ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు చంద్రబాబు? గుంతకల్లో నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు, అది కూడా ఆక్షన్ పెట్టినావు. నాకు తెలిసి ఎంఎస్టీసీ అనేసి ఒక ఆక్షన్ పోర్టల్ ఉన్నట్టుంది సెంట్రల్ గవర్నమెంట్ది. ఫోర్క్లోజర్ ఇండియా కూడా ఒక ఆక్షన్ పోర్టల్ ఉన్నట్టుంది, ఆస్తులు అమ్మేటువంటి ఆస్తులు.
ఆ ఆక్షన్లో ఈరోజు అనంతపురం పెట్టావు, గుంతకల్లు పెట్టినావు, కళ్యాణదుర్గం ఆక్షన్ ముగించినావు. బహుశా ధర్మవరం కూడా అదే జరగవచ్చు. కొత్తగా ఎత్తుక్కుంటున్నావు. నీ సెర్చ్ కమిటీ ఎవరు 100 ఇస్తారు, ఎవరు 50 ఇస్తారని తిరుగుతూ ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలా, ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశమే నీకు లేదు చంద్రబాబు. అభ్యర్థులు ప్రకటించేటప్పటికీ నీ ఖజానా నిండాలా, తర్వాత నువ్వు బిచాన ఎత్తాలా. పోయిన ఎన్నికల్లో ఎలాగైతే కనుమరుగైపోయావు, మధ్యలోనే ప్రచారం మధ్యలోనే కనుమరుగైపోయావు. నీ క్యాండిడేట్లకు ఫోన్లకు పలకలా, నీ క్యాండిడేట్లకు అందుబాటులో లేకుండా వాళ్ళకి ఏది కూడా నీ ఆర్థికంగా సాయం అందకుండా చేతులు ఎత్తేసి వెళ్ళిపోయినావు. అదే పరిస్థితి ఈరోజు ఎన్నికల మధ్యలో కాదు, క్యాండిడేట్ల పేరు ప్రకటించిన రోజే, అంటే మొత్తం టికెట్లన్నీ కూడా అమ్మేసుకున్న తర్వాత పిచాన ఎత్తేసేదానికి సిద్ధంగా ఉన్నావు. మరి నువ్వు కూడా మా గురించి మాట్లాడడమే, ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుల గురించి మాట్లాడమే. నిజంగా నీకు రోషం ఉంటే, మీ పార్టీకి సిగ్గు ఎక్కువ ఉంటే, మీ పార్టీకి సంబంధించి ఇక్కడ దొమ్మలు కొట్టుకునే నాయకులు ఎవరైనా ఉండి మేము చంద్రబాబు గారి తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటామనే పరిస్థితి ఉంటే, నేను విసిరిన ఛాలెంజ్కి నువ్వు సమాధానం చెప్పాలా. పదే పదే నా మీద ఆరోపణలు చేస్తూ, నువ్వు ఆరోపణలు చేసిన ప్రతిసారి కూడా నేను ఛాలెంజ్ చేస్తూ నిరూపించమని 2-3 సార్లు జరిగినా కూడా మళ్ళీ రిపీట్ చేయడానికి మాకు సిగ్గు అవుతుంది. మళ్ళీ మాట్లాడడానికి నీకు సిగ్గు లేదేమో, అదే మాట్లాడడానికి నీకు సిగ్గు లేదేమో. కియా మోటార్ల మీద ఇక్కడ ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుల పెత్తనము, ప్రభుత్వం పెత్తనము ఉందని మీరు దుష్ప్రచారం చేశారు. మరి అటువంటిది వాస్తవం అయితే జగనన్న వచ్చిన తర్వాత 4,500 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎందుకు పెడుతుంది కియా మోటార్స్? మీరు బట్టగాల్చి మిందేయడం తప్ప మీ దగ్గర ఏం సమాధానాలు లేవు. మరి ఇందులో ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నావు కాబట్టి, ఒకవేళ ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండింటే, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కియా మోటార్స్ వచ్చిందని చెప్పుకునేదానికి అవకాశం ఉండేదానికి తెచ్చింది నరేంద్ర మోడీ. మరి జాగీ సంస్థ గురించి మాట్లాడావు, వెళ్ళిపోయిందనేసి. కడుపుకు అన్నం తినేవాడు మాట్లాడతాడా పదే పదే ఒకటే అబద్ధము? నువ్వు ఉన్నప్పుడే జాగీ సంస్థ కనీసం కాంపౌండ్ గోడ కూడా పూర్తి చేయలేదు. నువ్వు వాళ్లకు ఎర్రగ్గువగా అంటే 100 కోట్ల పైబడి విలువ చేసే భూమిని కేవలం 3 కోట్లకి ఇచ్చినా కూడా ఆ సంస్థ రాలేదంటే మరి మీరు ఏం ఆశించారో, మీరు ఏమి దోపిడీకి పన్నారో మరి ఆ సంస్థ భయపడి రాలేదా? మరి అది మీరే సమాధానం చెప్పాలి. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా తుంగలో దొక్కి మోసం చేసినందుకు కూడా క్షమాపణ చెప్పి వచ్చి మళ్ళీ ఓట్లాడగల తప్ప, నీ అబద్ధాలన్నీ కూడా నువ్వు మర్చిపోయి, నీకున్న జబ్బు వల్లనే కావచ్చు, నీ అబద్ధాలన్నీ కూడా నువ్వు మర్చిపోయి, ప్రజలంతా మర్చిపోయారని భ్రమలోకి వెళ్ళిపోయి మళ్ళీ ప్రజల్ని భ్రమింపజేసేదానికి కొత్తగా సూపర్ 6 అనేసి, నీ కొడుకేమో ఒకవైపు నవరత్నాలు విల్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ సూపర్ 6 అంటాడు. అంటే నవరత్న పథకాలనే పేరు మార్చి ఇస్తామేమో అంటాడు. మరి పేరు మార్చి ఇచ్చేదానికి నువ్వెందుకయా? ఎందుకు నువ్వు? నీతో పని ఏముంది మాకు? ఈ ప్రాంత ప్రజలకు ఏం అవసరము? అదే డబ్బుల్ని, అదే పథకాలు అదే పేరు మార్చి ఇస్తామని చెప్పుకునేదానికి ఈ అందగాడు ఎందుకు మాకు? జగన్మోహన్ రెడ్డి చాలదా? కాబట్టి మీరు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి మీరు ఏం చేశారో చెప్పుకోండి. మీరు అధికారంలోకి వస్తే ఏం అభివృద్ధి చేస్తారో చెప్పుకోండి. అంతేగాని మీరు చేయలేని వాటిని, మీరు చేయబోని వాటి గురించి మమ్మల్ని విమర్శించడము, ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యుల్ని, ముఖ్యమంత్రి గారిని విమర్శించడం అంటే దుర్మార్గంగా, మరీ దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో మరి నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే చూసినాం. ఎక్కువగా గంజాయి డ్రగ్స్ ఎక్కువ ఉన్నాయి తెలంగాణలో, ఇవి కంట్రోల్ చేయాలని ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. నీ శిష్యుడే. మరి ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా, ఏ రాష్ట్రంలోనైనా, దేశంలో ఎక్కడైనా కూడా
నిషేధిత పదార్థాల అమ్మకాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. మరి ఈరోజు సంబంధం లేని విషయాలను జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ మీ నాయకులు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సైకోగా మీరు అభివర్ణిస్తా అంటే, నిజమే మీరు అభివర్ణిస్తా అంటే మిమ్మల్ని ప్రజలు ఒక పెద్ద సైకోగా అర్థం చేసుకుంటున్నారు. రేపటి రోజున తాటిచెర్ల గ్రామం నుండి ప్రచారము మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. రాప్తాడ్ నియోజకవర్గంలో నా ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా 8వ తారీఖున మన రాష్ట్ర మంత్రివర్యులు రోజమ్మ గారు మరియు జిల్లా మంత్రివర్యులు ఉషశ్రీ చరణ్ గారు కూడా వస్తూ ఉన్నారు. తోపుదుర్తి మహిళా సహకార డైరీ ఫెడరేషన్కి ఆ సహకార డైరీ ఫెడరేషన్కి ఏదైతే 20 కోట్ల రూపాయలతో నేను కట్టించినటువంటి డైరీ ఉందో ఆ డైరీకి సంబంధించినటువంటి గిఫ్ట్ డీడ్ డాక్యుమెంట్స్ని మహిళా పాడి రైతులకు అందజేయడం జరుగుతుంది. డైరీ యాజమాన్యపు బాధ్యతలను, డైరీ నిర్వహణ బాధ్యతలను కూడా ఈ జిల్లాలోని మహిళా పాడి రైతులకు అందజేయడం జరుగుతుంది.